ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా తృతీయ స్థానంలో వక్రించిన గురువు కాస్తలో కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత మనకి ఈ యొక్క వ్యయస్థానంలో ఉంటున్న శని భగవానుడు కాస్తలో కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఇక్కడ చతుర్థ కేంద్ర స్థానంలో కుజుడు ఉండడం అనేది అర్ధాష్టమ కుజగ్రహ దోషము. పైగా మీనరాశి వాళ్ళకి కుజుడు యోగకారకుడైనప్పటికీ ఈ యొక్క చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి, అంటే వాళ్ళ తల్లి లేదా తండ్రికి ఎక్కువ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక తెలియని ఒక టెన్షన్స్, ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క మీనరాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ పరంగా కాస్తలో కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అయినా వీళ్ళు కుజుడు యోగకారకుడు కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ని అధిగమించి వీళ్ళు చదువుల్లో మంచి మార్కులు తీసుకురావాలి అనే ఒక తపన కూడా వీళ్ళకి ఉంటుందని చెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో వక్రించిన గురువు తాలూకు కాస్త ఈ ఫైనాన్షియల్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో కాస్త మంచి చేకూరే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ జన్మరాశిలో ఉంటున్న రాహు, సప్తమ స్థానంలో ఉంటున్న కేతు మరియు సూర్యుల తాలూకా కాస్త తెలియని ఒక భయము లేదా ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు, ప్రయాణాల్లో ఆటంకాలు, తర్వాత వ్యాపారంలో ఒడిదొడుకులు, ఇబ్బందులు, నష్టపోయే సూచనలు ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త నష్టం వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ సప్తమ స్థానంలో సూర్యకేతు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు ఒక భార్యాభర్తల మధ్య ఒక ఈగో క్లాషెస్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. తెలియని ఈగో క్లాషెస్, నేను చెప్పింది రైట్, నువ్వు చెప్పింది రాంగు, లేదా భార్య మీద భర్త అబద్ధం చెప్పడము, భర్త మీద భార్య అబద్ధం చెప్పడము, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క మాసంలో మీరు కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత కుజుడు కూడా నవమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు పంచమానికి వెళ్ళి ఆయన నీచబడి సంచారం చేస్తున్నాడు. ఇది కాస్తలో కాస్త నిద్రాహీనత, ప్రశాంతంగా లేకపోవడం లాంటిది, ఏదో ఒక భయం, భ్రాంతి ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. స్నేహితులు మిమ్మల్ని మోసం చేయడము, స్నేహితుల ద్వారా నష్టపోవడము, స్నేహితుల ద్వారా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు. ఎన్ని ఇలా ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళకి మిశ్రంగా ఉంటుంది. గురువుగారి తాలూకా కాస్త శుభ ఫలితాంశాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా కొద్దిగా అభిషేకాలు లాంటివి చేసుకోండి. తర్వాత ముఖ్యంగా నవధాన్యాలని గుప్పెడు తీసుకొని రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్లో ఉంటున్న, ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకి, ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి లేదా సుబ్రహ్మణ్య కరావళము స్తోత్ర పారాయణము లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనము, లక్ష్మీ నరసింహస్వామికి శనివారం పూట, మంగళవారం పూట తప్పనిసరిగా పాలతో అభిషేకాలు లేదా కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు తప్పనిసరిగా దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సందర్భం బుద్ధిభూతం త్రిలోకేశం అనే స్తోత్రం, గురుగ్రహ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని మీరు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా మానకుండా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 అక్టోబర్ మాసంలో 2వ తేదీ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఈ అక్టోబర్ 2వ తేదీ సంభవిస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రకృతి పైన మరియు ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మన భారతంలో కనిపిస్తుందా, ఇటువంటి విషయాలని ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం.
ఈ 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం అనేది రాత్రి 9:17 ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క గ్రహణకి సంబంధించిన పూర్తిగా స్పర్శ సమయం అనేది మధ్యరాత్రి, అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి 12:15 పూర్తిగా స్పర్శకాలం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. సూర్యగ్రహణం రాత్రి వేళ గనక వచ్చింది అంటే అది మన భారతంలో గోచరించదు. అదే చంద్రగ్రహణం కనుక పగలపూట అంటే డే టైంలో వచ్చింది అంటే ఆ గ్రహణం కూడా మన భారతానికి అన్వయించదు, కనిపించదు, గోచరించదు. అంటే ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యరాత్రి ఏదైతే రాత్రిపూట సూర్యగ్రహణం జరుగుతుందో ఇది మన భారతదేశంలో కనిపించదు. అయితే ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని మనము తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా దేశాల్లో, మెక్సికో దేశాల్లో, చిలీ దేశాల్లో, అర్జెంటీనా దేశాల్లో, బ్రెజిల్ దేశాలలో ఈ ఒక గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ ఒక గ్రహణం ఏర్పడేది స్పర్శ సమయం పూర్తిగా గ్రహణం పట్టేది మధ్యరాత్రి 12:15 ఈ ఒక సమయానికి మనం లగ్న కుండలి గనక వేసుకున్నట్లయితే మిథున లగ్నంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.